రైతు సోదరులందరూ నమస్కారం అండి. ఇక్కడ మనం ఇప్పుడు దేవరకుంట విలేజ్ నూజివేడికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్నాము. వెరైటీ వచ్చేసి సారికా వెరైటీ. మన ఈషా కంపెనీ వారిది బెండ రకం అండి. ముఖ్యంగా బెండకులో కావాల్సిన లక్షణాలు 5 లక్షణాలండి. పల్లాకు అంటారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల తెలుపు అంటారు. అసలు కంపెనీ భాషలో అయితే వైవిఎంఈఎల్సివి వైరస్ని సమర్థవంతంగా తట్టుకోవాలి, మరియు గణుపుకి మధ్య ఎడం తక్కువ ఉండాలి, మరియు కాయ క్వాలిటీ బాగుండాలి. ఈ అన్ని లక్షణాలు ఉన్న వెరైటీ వచ్చేసి సారికా వెరైటీ. మీకు ఈ రోజున ఇవాళ 15వ తారీఖు అండి, ఏప్రిల్ 15వ తారీఖున మన దేవరకుంట విలేజ్ లో ఫీల్డ్ డే పెట్టడం జరుగుతుంది. ఈ ఫీల్డ్ మీటింగ్ కి మన డిస్ట్రిబ్యూటర్ గారైన నూజివేడు అన్నదాత అధినేత ఆంజనేయులు గారు అందుబాటులో ఉన్నారు. మరియు ఈషా కంపెనీ రీజనల్ మేనేజర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. వారి మాటల్లో ఈ యొక్క వెరైటీ యొక్క లక్షణాలు ఏంటి, మరియు ఈ వెరైటీని సాగు చేయటం వల్ల రైతులకి ఏమేమి లాభదాయకంగా ఉంటుంది, మరియు దీంట్లో కొన్ని కొన్ని మెలకువలు పాటిస్తే ఇంకా ఎక్కువ దిగుబడి ఎలా సాధించవచ్చు, కంపెనీ వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. పేరు చెప్పండి సార్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, ఈషా కంపెనీ రీజనల్ మేనేజర్. ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తూ ఉంటాను. మేజర్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువగా వెజిటబుల్స్ లో ఎక్కువగా బెండ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ లో. హైయెస్ట్ ఉన్న వెజిటబుల్స్ లో హైయెస్ట్ కన్జంప్షన్ వేసేది బెండ. రైతు వారిగా కానీ కంటిన్యూగా త్రూ అవుట్ ఇయర్ మొత్తం సీజన్ అంతా వేస్తూనే ఉంటారు. సో కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా బెండ మీద ఫోకస్ ఉంటుంది అన్ని మార్కెట్ లో అందరు కూడా, రైతు వారిగా కానీ కంపెనీలు కానీ అన్ని కదా. సో మన వెరైటీ ఏంటంటే లాస్ట్ ఒక 10 years నుంచి మనం వెరైటీలు ఇస్తా వచ్చాం. ఫస్ట్ లో ప్రియా అనే వెరైటీ ఒకటి ఇచ్చాం, అది హైలైట్ అయింది. అది కూడా ఆంజనేయ గారు అమ్మన్నారు అప్పుడు. దాని తర్వాత 369 ఒక వెరైటీ ఇచ్చాం. ఇప్పుడు దాని తర్వాత లాస్ట్ ఇయర్ ట్రయల్ చూసుకొని దీన్ని మనం తీసుకొచ్చాం సారికా అనే వెరైటీ. ఈ సారికా అనే వెరైటీలో అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ మీకు తొందరగా మీకు ఈ ఎప్పుడైతే ఈ ఎడలపాక నుంచి కట్లీఫ్ వస్తుందో, ఆ కట్లీఫ్ వచ్చే వెరైటీలు ఏంటంటే చాలా వరకు మీకు తెగుళ్ళను తట్టుకుంటుంది. అంటే ఇప్పుడు మనం వింటర్ లో వేసుకున్నాం అనుకో, రైనీ సీజన్ వింటర్ లో ఏంటంటే బూడ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బూడ తెగులు దేని వల్ల ఎక్కువ రావటం అంటే ఎగర ఎక్కువ ఉంది అనుకోండి, ఇది ఈ బ్రాడ్ లీఫ్ నుంచి కట్ లీఫ్ అనేది తొందరగా రావాలి. రైతు భాషలో ఇది గోంగూర ఆకు అంటారు. గోంగూర ఆకు అంటాం, కట్ లీఫ్ అంటాం, చిల్లాకు కట్ లీఫ్ అంటాం జనరల్ గా. ఇదేం బ్రాడ్ లీఫ్ అంటారు. అంటే ఎర్లీ స్టేజ్ లో ఇది ఉంటుంది. కొద్దిగా తొందరగా ఈ స్టేజ్ కి వచ్చేసాం అనుకోండి, దీని వల్ల ఏమైందంటే మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే వింటర్ లో కానీ రైనీ సీజన్ లో కానీ మనకి బూడె తెగుల్ని తట్టుకునే శక్తి దీంట్లో ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎక్స్పెషల్లీ. ఇక మిగతా టైంలో ఏంటంటే హార్ట్ సెట్ వెరైటీలో అంటే సమ్మర్కి వచ్చేటప్పటికి ఇలాంటి వెరైటీలు కొద్దిగా దగ్గరగా వేసుకోవాలి, క్లోజ్ గా, అంటే మొక్క దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మీకు దిగుబడి పెరిగిద్ది. జనరల్ గా ఏంటంటే ఈ చెండు చూసారా, ఇది అనేది కంటిన్యూటీ ఉండాలి. ఇది మాకు ఎంత విగర్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కోతలు వస్తాయి. ఇప్పుడు ఈ ఫీల్డ్ కనుక మీరు చూసినట్టయితే 17 కోతలు ఇప్పటి వరకు అయింది. 17 కోతలు అయినా కూడా హైట్ పైన ముద్దలాగా ఉంది. మాక్సిమం మీకు ఎంత హైట్ వచ్చినా కూడా ఇంటర్నల్ డిస్టెన్స్ అనేది దగ్గరగా ఉంది. 17 కోతలు అయినా కూడా మీడియం హైట్ లో ఉంది. సో మాక్సిమం మీడియం హైట్ లో ఉంది. మాక్సిమం ఏంటంటే మీకు ఫ్రూట్ క్వాలిటీ కానీ కూడా చాలా బాగుంటది. తర్వాత మీకు ఫ్రూట్ కట్ చేయడం కూడా చాలా ఈజీ పికింగ్, చాలా ఈజీగా. టఫ్ అసలు మామూలుగా మనం లేబర్ ని కట్ చేసే వాళ్ళని అడగండి, ఈజీగా పిక్ అయ్యింది. బెండల్లో మెయిన్ ఇది కావాలి ఫార్మర్ కి, ఎందుకంటే లేబర్ కూడా తక్కువ ఖర్చుతో కాయ క్వాలిటీ బాగుంటది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కాయలో గింజ ఎక్కువ, అంటే గింజ బరువు ఎక్కువ ఉంటది. దాని వల్ల అంటే ఈల్డింగ్ బాగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ ఫార్మర్ అరెకరానికి వచ్చేసి 3.5 క్వింటాల్ వస్తున్నా అని చెప్పాడు. నమస్తే అండి, కొల్లి శ్రీనివాస్ గారు. మీరు ఈ